కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజీవ్ గాంధీ కార్మిక నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు జి కన్నయ్య రాజు శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించి బ్రతుకు తెరువు కొరకై గత 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వలస వచ్చి నగరంలో మట్టి పనులు చేస్తూ అనంతరం మేస్త్రిగా మారి కార్మిక నాయకుడిగా ఎందరో కార్మికులకు అండగా నిలిచి తెలంగాణ భవన నిర్మాణ సంఘం ట్రేడ్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు. అంబేద్కర్ నగర్ నిర్మాణ పోరాటంలో తన పాత్ర మరువలేము. గత 25 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ కార్మిక నగర్ స్థాపించి గూడులేని పేదలకు అండగా నిలిచి దాదాపు 1500 కుటుంబాల కార్మిక నగరాల్లో నివాసం ఉండడానికి మూలకారకుడు కనకయ్య రాజు. ఈ బస్తీ ఏర్పాటుకై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రతిరోజు తిరుగుతుండేవాడు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎమ్మెల్యే సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ సహాయంతో కాలనీ అభివృద్ధి చేశాడు. బస్తీలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి కొరకై స్వచ్ఛంద సంస్థలు, క్రిస్టియన్ సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఆదుకోవాలంటూ ప్రాధేయపడేవాడు. కన్నయ్యరాజు చేస్తున్న విజ్ఞప్తిని ఎన్నో సంస్థలు ముందుకు వచ్చి కాలనీలో వీధి లైట్లు, మంచినీటి బోర్లు ఏర్పాటు చేసి ఆదుకున్నాయి. తన కుటుంబం కన్నా తన బస్తీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం బాధాకరం. కన్నయ్య రాజు అంత్యక్రియలు శనివారం ఉదయం అంబేద్కర్ నగర్ హిందూ శ్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.